భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఆకాశములు పట్టజాలని దేవుడు అదే ఆకారంతో వస్తే గనక మానవుడు ఏమవుతాడు? మానవుడు చూడగలడా? ఆయన స్వరాన్ని వినగలడా? తట్టుకోగలడా? మానవుడు ఇంత 6 అడుగులు ఉంటాడు ఉంటే, లేకపోతే 7 అడుగులు ఉంటాడు, మహా అయితే 5-4 ఉంటాడు. ఇంత చిన్న మానవుడు అంత పెద్ద దేవుడిని ఒకసారి చూసి ఏమవుతాడు? ఆయన మహా వెలుగుతో ఉన్నాడు కాబట్టి కళ్ళు పోతాయి. ఆయన కనుక తన కంఠంతో మాట్లాడితే చెవులు పగిలిపోతాయి. అంతే కదా. ఇప్పుడు పసిబిడ్డలు ఉన్నారనుకోండి, చిన్న బిడ్డలు ఉన్నారనుకోండి, మనం పెద్దగా మాట్లాడతామా, వారి వయసుకు తగ్గట్టుగా మాట్లాడతామా? చెప్పాలి, మీరు మాట్లాడండి. చిన్న పిల్లలు ఉన్నారు, బుడ్డ పిల్లలు, మనం ఏం చేస్తాం? చిన్నగా మాట్లాడతాం. ఎందుకని? మనం పెద్దగా మాట్లాడితే వారి కన్నబేరి పగిలిపోయిద్ది ఒకటి, రెండవది ఉలిక్కి పడతారు, భయపడతారు. కాబట్టి చిన్నగా మాట్లాడతారు. ఎందుకంటే వారి చెవులు చిన్నవి, వారి వినికిడి శక్తి చాలా తక్కువ కాబట్టి చిన్నగా సున్నితంగా ఉంటారు కాబట్టి చిన్నగా మాట్లాడతారు. దేవాతి దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు తన కంఠముతో బిగ్గరగా మాట్లాడితే గనక మనం ఎవ్వరం కూడా బ్రతకలేం. ఆ మహా వెలుగుతో వస్తే గనక మనం ఎవరం కూడా